హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేను కూడా చాలా చాలా బాగున్నాను. చాలా రోజులు కాదు అసలు. ఇయర్స్ కూడా అయిపోయి ఉండొచ్చు మేబీ. తర్వాత నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. దానికోసం లైనింగ్ ఇక్కడ ఆరబెట్టేసాను. అది ఆరిన తర్వాత దాన్ని మంచిగా ఇట్లా అడ్జస్ట్ చేసేసుకొని, ఇప్పుడు లవ్లీ కోసం నేను డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. అది కూడా ఫస్ట్ బ్లౌజ్ తనది. క్రాప్ టాప్స్ కానీ లేకపోతే చాలా వరకు ఫ్రాక్స్ ఇవన్నీ కూడా స్టిచ్ చేశాను. కానీ ఈరోజు లవ్లీకి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. అది కూడా ఎందుకోసం అంటే యాన్యువల్ డేకి లవ్లీకి డ్యాన్స్ ఉంది. అందుకోసమే స్కూల్లో సబ్మిట్ చేయాలి. సరే అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి స్టిచ్ చేయడం కంటే నేనే స్టిచ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. మెమరీ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇదేమో తనది క్రాప్ టాప్ అన్నమాట. ఫస్ట్ అయితే బ్లౌజే స్టిచ్ చేయడానికి స్టార్ట్ చేశా. వద్దని చెప్పేసింది మమ్మీ, ఇంత మెజర్మెంట్స్ తోటి స్టిచ్ చేయవా అంటే సరే అని చెప్పేసి ఇంకా క్రాప్ టాప్ తీసుకొని ఆ మెజర్మెంట్స్తో అయితే నేను ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. దానికోసం లైనింగ్ ముందుగానే నానపెట్టి డ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో దాన్ని చక్కగా ఇట్లా వేసేసుకొని మంచిగా, దాన్ని కూడా ఏంటంటే కాటన్ కాబట్టి కొంచెం షింక్ అవుతుంది. మనం చక్కగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మెజర్మెంట్స్ టేప్ తీసుకొని మార్కింగ్ పెన్సిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలాగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. 2.5 వచ్చేసి షోల్డర్ నెక్ లెంత్, 3 ఇంచెస్ ఆర్ 2.5 తీసేసుకోవచ్చు షోల్డర్ కూడా మనం. అలాగే లెంత్ చెక్ చేసుకున్నాను. చెస్ట్ దగ్గర లూజ్ అంతా కూడా మార్కింగ్ చేసుకొని, మనం అంటే కట్టింగ్ నీట్గా చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేయడం చాలా చాలా ఈజీ అండి. నిజం చెప్పాలంటే కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా నేను 1 అవర్లో ఫినిష్ చేశాను. ఈ బ్లౌజ్ మొత్తం అంతా కూడా. మీకు ఇంకా వీడియో అనేది కొంచెం ఫాస్ట్ చేసి ఇంకా ఎడిటింగ్ తీసేస్తాం కదా, అలా తీసాను అన్నమాట. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను. నేను బ్లౌజ్ కట్ చేసేసిన తర్వాత చెప్పింది లవ్లీ, నాకు ఫ్రంట్ హుక్స్ వద్దు, బ్యాక్ హుక్స్ కావాలి అని చెప్పి. అబ్బా అనుకొని ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ అడ్జస్ట్ చేశాను. అది ఎలా చేశాను అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. టైలరింగ్ అనేది ఏంటంటే చిన్న చిన్న టిప్స్ తోటే మనం మంచిగా బ్లౌజెస్ అనేటివి రెడీ చేసుకోవచ్చు. ఓన్లీ బ్లౌజెస్ అనే కాదు, డ్రెస్సులైనా, కుర్తీస్ అయినా, కుర్తా సెట్స్ అయినా, ప్యాంట్స్ అయినా, ఏవైనా సరే ఒక డిజైనర్ బ్లౌజ్ మనం స్టిచ్ చేస్తుంటే మనకి ఇంకా బోల్డ్ ఐడియాలు అయితే వస్తాయన్నమాట. మొత్తానికి నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేశాను కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ మనం లైనింగే కట్ చేసుకోవాలి. దాన్ని మిడిల్లో స్టిచ్ చేసి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి నార్మల్గా కట్ చేసుకుంటాం కాబట్టి దాంతో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ నేను ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటామో ఆ దారం లోడ్ చేసుకోవాలి కదా, సో అది చేసుకుంటున్నాను. చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలిసి. స్టిచ్చింగ్ వీడియోస్ చాలా చాలా మిస్ అయ్యామని చెప్పి పెడుతూనే ఉంటారు నాకు. ఇంకా అన్ని ఛానల్స్ అవన్నీ మెయింటైన్ చేయడం నా వల్ల కదలేండి. ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేస్తే కనుక ఈ అమూల్య కిచెన్లోనే పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. డెఫినెట్గా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, చివరి వరకు వీడియో చూడండి. లవ్లీకి చాలా బాగా సూట్ అయింది బ్లౌజ్ కూడా. నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడు ఫస్ట్ నేను అంటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా పొరపాటున, దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను అన్నమాట. మధ్యలో స్టిచ్చింగ్ వేసేసుకొని సన్నగా అది ఊడిపోకుండా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం జాయిన్ చేసుకోవాలి కంప్లీట్గా. నేను ఫస్ట్ అయితే నెక్ దగ్గర జాయిన్ చేయలేదు. జాయిన్ చేసి ఫ్లిప్ చేసినట్లయితే నెక్ మంచిగా వచ్చి ఉంటుంది. నేనేమో లైనింగ్ అంటే పైపింగ్ వేద్దామని చెప్పేసి ఇలా చేశాను అన్నమాట. అది నచ్చలేదు, పైపింగ్ అంటే క్లాత్ లేదు, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మొత్తం విప్పేసి మళ్ళీ అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ ఇవేమో బ్యాక్ పార్ట్స్ అన్నమాట. సెంటర్ పార్ట్ కట్ చేసి ఇంక ఇప్పుడు ఉక్కు పట్టీ కోసం అలాగే కాజా పట్టీ కోసం నేను ఈ పట్టీలు అయితే పెడుతున్నాను. మన అమూల్య హరి తెలుగు వ్లాగ్స్లో అంటే అమూల్య స్టిచ్చింగ్ ఛానల్లో మనకు చాలా చాలా వీడియోస్ ఉన్నాయి స్టిచ్చింగ్ గురించి, అంటే బేసిక్ నాలెడ్జ్ కోసం. ఎలా కుట్టాలి, సేప్ పట్టీలు కానీ లేకపోతే కాజా పట్టీ, ఉక్కు పట్టీ, ఉక్సులు ఎలా కుట్టాలి, కాజాలు ఎలా కుట్టాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంక ఇక్కడ నేను అవి కుట్టేసిన తర్వాత మళ్ళీ చివరికి ఒక కుట్టేసుకోవాలన్నమాట. దాన్ని కినారి కుట్ అంటారు. ఈ స్టిచ్చింగ్ అంతా కూడా ఏంటంటే నేను 3లో పెట్టి స్టిచ్ చేసుకున్నానండి. కొన్ని ఎలక్ట్రిక్ ఉంటాయి కదా మిషన్స్, టైలరింగ్ మిషన్స్, అవైనా కూడా వాటిలో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇంక ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. అంటే కాజా పట్టి, హుక్స్ పట్టి కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 కూడా మనం షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. నేనేంటంటే ఫ్రంట్ పార్ట్‌కి ప్రిన్స్ కట్ ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సరే మీకు ప్రిన్స్ కటింగ్ ఎలా చేసుకుంటాను అవన్నీ కూడా చూపిస్తాను ఖచ్చితంగా. ఇక నుంచి మన ఛానల్‌లో బోలెడంత కంటెంట్ అయితే ఇద్దామనుకుంటున్నా. అంటే ఓన్లీ వ్లాగింగే కాకుండా ఇవన్నీ కూడా. అండ్ మీకు ఏ టైప్ వీడియోలు బాగా నచ్చుతాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను అన్నీ కూడా మెజర్‌మెంట్స్ అంటే అంటే ఒకవేళ ఈ స్టిచ్చింగ్ చేస్తే అన్ని మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నీట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తాను. మీకు తెలుసు కదా నేను ఎంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పి. మీకు ఏ టైప్ వీడియోలు చూడాలనుకుంటున్నారో మస్ట్ అండ్ షుడ్‌గా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే టిప్స్ కానీ ఇవన్నీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కొన్ని ఐడియాలు ఇస్తే దాన్ని నేను ఫాలో అయిపోతానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సేఫ్ పట్టీ అయితే స్టిచ్ చేసేసుకున్నాం. అంటే బెల్ట్ పట్టీలాగా మనం స్టిచ్ చేసుకుంటాం. ఎప్పుడైనా సరే బోట్ నెక్‌లు కానీ ప్రిన్స్ కట్‌కి కానీ సేఫ్ పట్టీలు పెట్టము. అంటే ఓన్లీ క్రాస్ బ్లౌజ్కి అయితే కనుక అలా పెడతాం కదా. ఇక్కడ ఏంటంటే మనం చివరిన పట్టీ ఒకటి యాడ్ చేస్తామన్నమాట. దానివల్ల చూసేదానికి బ్లౌజ్ లుక్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ అయితే నేను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే బుగ్గ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ టైప్ బుగ్గ. అందుకోసం అని చెప్పి నేను ఇలాగే పెడుతున్నాను. మార్కింగ్ చేసుకున్నాను ఎక్కడి నుంచి మనం ప్రిల్స్ పెట్టుకోవాలని. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా 1 ఇంచ్ తీసుకొని లోపలికి ప్రిల్ అనేది చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేస్తున్నాను. ఫస్ట్ మనం హ్యాండ్స్కి బుగ్గ హ్యాండ్స్ పెట్టేటప్పుడు క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకొని, నేనైతే కట్టింగ్ చేయకుండా ఎవరైనా అంతేనండి, ముందు మనం ప్రిల్స్ పెట్టేసుకొని తర్వాత అప్పుడు మెజర్మెంట్స్ తీసుకొని కట్టింగ్ చేసుకుంటాం కదా. సో అలా బుగ్గ పైన వచ్చి అంటే కింద పట్టీ రావాలన్నమాట. పెద్ద బార్డర్ ఉంది కాబట్టి ఆ టైప్‌గా బ్లౌజ్ హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను. మీకు వీడియోలో చూపిస్తుంటే బాగా అర్థమవుతుండొచ్చు. ఇక్కడ నా కష్టాలు చూడండి. నేనే వీడియో ఆన్ చేసుకోవాలి, నేనే వీడియో ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా కష్టపడుతున్నాను. నా కష్టానికైనా సరే ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా. హరి ఏమో వర్క్ ఏదో చేసుకుంటున్నారు. పిల్లలేమో వాళ్ళ వాళ్ళ హోంవర్క్‌లు రాసుకుంటున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేనే లేయడం, కూర్చోవడం ఇట్లా చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రిల్స్ పెట్టేసుకున్న సరిక అంటే ప్రిల్స్ బోత్ సైడ్కి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పట్టీ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం అటాచ్ చేయాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇంతలోప దారం ఓడిపోయింది, మళ్ళీ వేసుకున్నాం. దీన్ని ఒకసారి మళ్ళీ స్టిచ్చింగ్ వేసేసుకొని ఓపెన్ చేసి మధ్యలో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తే అవి అలా సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. క్లాత్ అనేది పైకి లేవకుండా బాగుంటుంది. అంటే చూడటానికి కూడా బ్లౌజ్ చాలా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ప్రతిదానికి కూడా స్టిచ్చింగ్ అనేది వేస్తాను. అది మీరు నేను చెప్పేదానికంటే కూడా మీరు బ్లౌజ్ చూస్తే కనుక క్లియర్గా అర్థమైపోతుంది మీకు. ఇక్కడ చూడండి చక్కగా మళ్ళీ అక్కడ మిడిల్లో కొంచెం వదిలేసినట్టుంటే దాన్ని అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు లేసినట్టు ఉంటుంది బ్లౌజ్ అయితే. అప్పుడు ఏంటంటే మధ్యలో మనం దీన్ని స్టిచ్చింగ్ వేసినట్లయితే అది సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. అలా చక్కగా పడి ఉంటుంది. ఇలాంటి బ్లౌజులు అయితే అంటే ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్లో మనకు ఈ టైప్ బుగ్గ హ్యాండ్స్ చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి లవ్లీకి నేను ఈ టైపే స్టిచ్ చేశాను. ఇంకా డిఫరెంట్ బుగ్గ మోడల్స్ అన్నీ కూడా హ్యాండ్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను ఖచ్చితంగా. వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి హ్యాండ్ అయితే 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను జస్ట్ మీకు అట్లా మార్కింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ టేప్ తీసుకొని దాంతో చక్కగా మనం మెజర్ చేసుకొని అంటే విడ్త్ లెంత్ అన్నీ ముందే మెజర్ చేసుకున్నాం, కానీ లూజు ఇవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. లవ్లీ యాన్యువల్ డే ఏమో కానీ నాకైతే చాలా చాలా పనులండి, చాలా చాలా ఖర్చులు కూడా అన్నమాట. పిన్స్ అవి ఇవి కొనాలని. అండ్ 2 సాంగ్స్కి ఏమో డ్యాన్స్ ఉంది. యాన్యువల్ డే వ్లాగ్ ఖచ్చితంగా చేస్తాను. లవ్లీ ఎలా డ్యాన్స్ చేసింది ఏంటని చెప్పేసి మీరు చూస్తూనే ఉండండి వ్లాగ్ అయితే. తెలుసు కదా లవ్లీ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారు కాబట్టి మీరు చూసుండొచ్చు. లక్కీ లవ్లీ కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒకసారి చూడండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. చాలామంది అంటే నా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదండి, చాలామంది అడుగుతున్నారు ఇట్లా మీరు డ్రెస్సెస్ కూడా కుర్తీస్ కూడా స్టిచ్ చేసి సేల్ చేయండి అమూల్య మెజర్మెంట్స్ తీసుకొని అని.
ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి చూద్దాం మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అన్నీ కూడా అంటే కుర్తీస్ కానీ, డిజైనర్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలనే ఆలోచన ఉంది. బట్ అన్నీ స్టిచ్చింగ్ చేసి నేను ఇట్లా మొత్తం హ్యాండిల్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి చూస్తే కనుక అంటే అన్నీ ఓకే అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా దాన్ని కూడా. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, దాన్నే దీని మీద పెట్టేసి ఈ హ్యాండ్ కూడా మెజర్ చేసుకొని బ్లౌజ్ అయితే అంటే బ్లౌజ్కి హ్యాండ్ అయితే కట్ చేసేసుకోబోతున్నాం. నేనైతే ఊరికే ఇట్లా మెజర్మెంట్ మార్కింగ్ అయితే చేసేస్తున్నాను మెజర్మెంట్ తీసుకోకుండా. మీరైతే కనుక టేప్ తీసుకొని చేసుకోండి. నాకు ఇంకా అలవాటు కాబట్టి తీసుకుంటున్నా, అయినా కూడా మీకోసం చూపిస్తున్నాను అన్నమాట. బుగ్గ హ్యాండ్స్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. కింద వచ్చేసి అంటే మొత్తం టోటల్ హ్యాండ్ మెజర్మెంట్ తీసుకుంటాం కదా, దాన్ని బట్టి ఎంత బుగ్గ కావాలి మనకు, ఎంత బార్డర్ ఉందనేది చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవడమే అండి. ఇంత అని కరెక్ట్గా మనం చెప్పలేం, ఎందుకంటే అది బార్డర్ని బట్టి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు చక్కగా మెజర్మెంట్ చేస్తాను అండ్ హ్యాండ్ కూడా అటాచ్ చేస్తాను. ఇప్పుడు సైడ్కి కుట్టు అయితే వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వేసేసి ఏంటంటే నీట్గా కట్ చేసేసి, ప్రస్తుతానికైతే నేను ఓవర్లాక్ మెషిన్ ఇంట్లో లేదు కాబట్టి వీటిని ఏం చేస్తానంటే చివరికి నీట్గా కుట్టేస్తాను అన్నమాట. దానివల్ల ఏంటంటే బ్లౌజ్ అంతా కూడా ఊడిపోకుండా ఉంటుంది, అందుకోసం అని చెప్పి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది, రండి వెళ్ళిపోదాం. అయిపోయింది, మీకు చూపించినంత ఈజీగా ఏం అయిపోలేదు. 1 అవర్ కుట్టాను. ఇంక ఇక్కడ చూడండి, లవ్లీకి వేసాను బ్లౌజ్. కొంచెం లూజ్ అయితే ఉంది, దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఒకటే స్టిచ్ చేశాను కాబట్టి అలా. అండ్ ఇంకా ఉక్స్ కూడా పెట్టలేదు, అందుకే పిన్స్ పెట్టాను. అలాగే థ్రెడ్ కూడా పెట్టాలన్నమాట. కొంచెం షోల్డర్ అయితే లూజ్ అవుతుంది పిల్లలకి, అందుకోసం డీప్ నెక్ ఇచ్చాం కాబట్టి. ఇంకా బ్యాక్ థ్రెడ్స్ పెట్టేసి ఉక్స్ పెట్టేసినట్లయితే కనుక, అలాగే చిన్న కుట్టు ఒకటి వేస్తే అంటే కరెక్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట. చూడండి బాగుందా, ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా స్టిచ్ చేశాను ఏంటని ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంచెం అంటే ఇంత కష్టపడిన దానికి మీరు ఇచ్చే కామెంట్లు చూస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాను అన్నమాట. అలాగే ఏ టైప్ వీడియోలు పెట్టాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన దగ్గర బోల్డంత టాలెంట్ ఉంది, యూస్ చేసుకుందాం. ఇక్కడైతే ఉక్స్ కూడా కుట్టేశాను, ఇక్కడేమో కాజా కుడుతున్నాను అన్నమాట. చాలా నీట్గా చాలా అందంగా కుడతాను. ఆ వీడియో మనకు వైరల్లో ఉంది, కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి మీరు. ఓకేనా? ఇది బ్లౌజ్ మొత్తానికి థ్రెడ్స్ కూడా పెట్టేశాను. అంటే నా వేరే బ్లౌజ్ది ఉంటే అది కట్ చేసి పెట్టేశాను అన్నమాట. లవ్లీ అంటుంది, మమ్మీ మరి నీకు అని, నీకంటే నాకు ఎక్కువ రా అని చెప్పి ఆ బ్లౌజ్లో నుంచి కట్ చేసేసి దీనికి అటాచ్ చేసేసాను. ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటే ఇంత బాధ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏం లేవంటే మానేసి చాలా రోజులు అయిపోయింది, రోజులు కాదు ఇయర్స్ అయిపోయింది కాబట్టి పర్లేదు, నాకు గుర్తుంది, మర్చిపోలేదు కంప్లీట్గా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. లవ్లీ డిజైనర్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. తన కోసం నేను కుట్టిన ఫస్ట్ బ్లౌజ్ ఇది. బాగుందా? ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.